ఓకే. మ్మ్. అప్పుడు గురుగారు డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ గారు, నాకు కూడా నీకు కూడా కదా, అందరికీ ఆయనే గురుగారు. అవును గురుగారు. ఓకే. నా వేణుమాధవ్ గారి శిష్యరికంలో నేను డెవలప్ కావడం జరిగింది. బేసికల్గా ఖమ్మం, ఈ హైదరాబాద్ కదా, మరి దండం పెడతారా, నువ్వు మాట్లాడకు. ఖమ్మం, మ్మ్. ఖమ్మంలో నేను ఎస్ఆర్ఎండ్ బీజేఎన్ఆర్ కళాశాలలో చదువుతున్నప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్గా కొంత తరఫీదు పొంది ఆ తర్వాత దేశాలు తిరగటం. అంటే నేను పార్టిసిపేట్ చేసిన మొదటి ప్రోగ్రామ్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఆ కాలేజీలో. ఓ. దాంతో ఇంటర్ కాలేజీలో, ఆ తర్వాత ఇంటర్ యూనివర్సిటీలో అంటే ఫస్ట్ ప్రైజ్లు వచ్చాయి. దానికి 2-3 కారణాలు ఉన్నాయి. అప్పట్లో మిమిక్రీ ఆర్టిస్ట్ ఎక్కువ లేరు, ఆ కళ కొత్తది. ఇప్పుడు మా శివ చెప్పినట్టు ఇప్పుడు బీట్ బాక్స్ ఐటమ్ అప్పుడు లేదు, అట్లనే మిమిక్రీ ఆర్టిస్ట్ అప్పుడు తక్కువ ఉన్నారు. కాబట్టి అప్పట్లో ఎన్టీ రామారావు గారు ప్రసిద్ధి పాత్ర, అందుకే నేను పాత ఐటమ్స్ ఎక్కువ చేస్తూ ఉంటాను. ఆ నేపథ్యంలో మ్యూజిక్, కుర్బానీ మ్యూజిక్లు అట్లాంటివి కొన్ని ఉండేవి. ఇప్పుడు ఈ మనోడు బీట్ బాక్స్ చాలా బాగా చేశాడు. అప్పట్లో కుర్బానీ నేను ఆ తరం అట్లా డెవలప్ కావటం. తర్వాత నేషనల్ లెవెల్లో నెహ్రూ కేంద్రోద్యానంలో కర్ణాటకలో మాండ్య జిల్లాకు వెళ్ళటం, శ్రీరంగపల్లి అక్కడ ఫస్ట్ ప్రైజ్, అట్లా డెవలప్ అవుతూ తదుపరి వెంట్రులాక్లో ప్రవేశించి 1919 నుంచి వెంట్రులాక్లో ప్రవేశిస్తున్నాను అదంతా ఈ క్రమం. అందుకోసం జనరల్ ఇది ఊరు గురుగారు. మరి సరే, నీదే ఊరు? హైదరాబాద్. నీది హైదరాబాదేనా? ఆగుని చెప్తాను. నాది ఖమ్మం, నీది నాది హైదరాబాదు. ఓకే. హైదరాబాద్లో మీ ఇల్లు ఎక్కడ? ఖమ్మంలో ఇల్లు ఎక్కడ? ఖమ్మంలో మా ఇల్లు చర్చ్ కాంపౌండ్ దగ్గర ఉండేది. ఆ నుంచి హైదరాబాద్ వచ్చేసా కాబట్టి ఇప్పుడు హైదరాబాదే. అర్థమైందా? హైదరాబాద్ నీ ఇల్లు ఎక్కడ? మా ఇల్లు నల్లకుంటలో. ఏంటి? మా ఇల్లు నల్లకుంటలో. అందుకని నల్లగున్నావు. ఇలా అంటారా మీ గురువు గారిని? అడగాలి. మధ్యలో ఎందుకు వస్తావు? ధనం. సరే, మీ ఇల్లు ఎక్కడ? ఎర్రగడ్డలు. ఏంటి? మీ ఇల్లు ఎర్రగడ్డలు. ఎందుకు అక్కడ అందరూ ఎర్రగుంటారా? ఎర్రగున్నా. అబ్బా, ఎర్రగున్నలు అందరూ ఎర్రగడ్డలు ఉంటారు. ధనలక్ష్మికి ఎక్కడ? కూడా ఎర్రగడ్డ. ఎర్రగడ్డలో తెచ్చేసావా? సరే, ఓకే. తెల్లాపూర్ అనుకుంటా, తెల్లగా ఉంది కదా కొంచెం తెల్లగా ఉంది, నాలుగు ఎర్రగా ఉంది. ఓకే, సరే. తెల్లగా ఉన్న వాళ్ళు తెల్లాపూర్. మరి కొంతమంది హైట్ ఎక్కువ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడ ఉంటారు? హైటెక్ సిటీలు ఉంటారు. అమ్మో, కరెక్ట్ చెప్పరా, నీకు దండం కడతా. పెట్టొద్దు కానీ కరెక్ట్. మీ ఇల్లు ఎక్కడ? నాగార్జున ఇంటి ఎదురుగా. అబ్బో, నాగార్జున ఇంటి ఎదురుగా. నాగార్జున ఇల్లు ఎక్కడ? నా ఇంటి ఎదురుగా. మరి మీ ఇల్లు ఎక్కడ? నాగార్జున ఇంటి ఎదురుగా. నాకు అర్థమైంది. మరి మీ ఇద్దరిండ్లు ఎక్కడ? ఎదురుగా. సరిపోయింది. ఇలా చెప్తే అడ్రస్ ఏం అర్థం కాదులే కానీ, సరే, ఒక మిమిక్రీ చేస్తావా? ఏం చేయాలి? కుక్క ఎలా అరుస్తుంది? ఏ కుక్క? బాంబే ఉందా? ముంబై. అదే బాంబే ఉందిగా. ఉంది. బాంబేలో కుక్క ఎలా అరుస్తుంది? అసలు నీకు తొలకైందో? ఎందుకని అక్కడ కుక్క వస్తే ఇక్కడికి రాకుందా? మంచి మంచి పాయింట్లు తీస్తున్నాడు. సరే, బాంబే కుక్క కాదు. ఈ హైదరాబాద్ దగ్గర ఉంది కదా, హైదరాబాద్లో కుక్క ఎలా అరుస్తుంది? ఇక్కడ కుక్కలు కరుస్తాయి. ఇక్కడ కుక్కలు కరుస్తాయా? సరే, అలా ఒక మంచి లెక్కకు సమానం చెప్పి. ఏంటది? 2 కలిపితే ఎంత? ఏంటి? 2 కలిపితే ఎంత? నువ్వు చెప్పు. 2 కలిపితే 4. రాంగ్. 2 కలిపితే 4 కాదు. ఎంత? నువ్వు చెప్పు. 2 22. అమ్మో, 2 22. ఇలా తప్పు చెప్పు. నేను 7th క్లాస్ 6 సార్లు ఫెయిల్ అయ్యా. 7th క్లాస్ 6 సార్లు ఫెయిల్ అయ్యాట. వెళ్తే 7th క్లాస్ 7 times అయిపోయేది. ఇంకోసారి ట్రై చేస్తున్నా ఫెయిల్ కావడానికి. ట్రై చేస్తున్నావా? ఫెయిల్ అవడం కూడా చాలా కష్టం. ఆ తర్వాత ఏం చేస్తాం? బిజినెస్, సినిమా, రియల్ ఎస్టేట్. అంటే ఫెయిల్యూర్ అందరూ అక్కడ సక్సెస్ అవుతారు నీ ఉద్దేశం? అవును గురు. ఓకే. ఇట్లాంటి ఈయన్ని చూసే రాశారేమో అప్పట్లో మన ఎవరు వేటూరు గారు. లెక్కలు ఎక్కాలు తెల్వనోళ్ళు లెక్కతోటి లక్ష్యాలలో మునిగి తేలుతారని. గేమ్ చేంజర్ పనికి వస్తాను. గేమ్ చేంజర్ సినిమా చూస్తావా? నువ్వు బాగా వెయిట్ చేస్తున్నావు కదా సంక్రాంతి ఎప్పుడు వస్తుంది? నేను ఒక్కనే కాదు, లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. నువ్వు నిజంగా అడుగు, ధనలక్ష్మి వెయిట్ చేస్తున్నా లేదా అడుగు. ఏ ధన? హే ధన. నువ్వు ఎదురు చూడట్లేదా? 3 సినిమాలు ఏదో 3 సింహాలు. 3 సినిమాలు. గేమ్ చేంజర్, ఇంకా తర్వాత ఇంకా 2 ఉన్నాయి కదా.
సంక్రాంతికి వస్తున్నా అబ్బో నెక్స్ట్ డాకు మహారాజ్. డాకు మహారాజు అని కాదు నేనంటే అభిమానులు ఊరుకోరు. డాకు మహారాజ్ గారు బాలకృష్ణ గారు. ఓ గురుగారు శివన్న. సరే అన్ని చూస్తావా సినిమాలు లేదంటే ఒక గేమ్ చేంజరేనా? లేదు ఇంకా చాలా చూస్తాం. అన్ని డాకు మహారాజ్ చూస్తా, సంక్రాంతికి వస్తున్నా చూస్తా. నా శివన్న డాకు మహారాజు గొంతు నీకు రాదా? డాకు మహారాజ్ గుంత వస్తుందా అయితే చెప్పాలి. చెప్తాను చెప్పిస్తా, నెక్స్ట్ మళ్ళీ నా నేను దగ్గరికి వచ్చినప్పుడు చెప్పిస్తాను. ఆవిడ చెప్పిస్తారు. సరే నువ్వు చెప్పు. నేను చెప్పడం నా శివుని ఉన్నాడు కదా నా కోసం వదిలేసాడు. వదిలేసారా? నీకోసం వదిలేసాడు. గురుగారు కృష్ణ గారు ఎలా మాట్లాడతారు? ఓ కృష్ణ గారా? కృష్ణ గారు న్యూ ఇయర్ చెప్తే ఎలా చెప్తారు? కృష్ణ గారు న్యూ ఇయర్ చెప్తే ఎలా చెప్తారు? సాధారణ కృష్ణ గారు ఎన్ని రకాల హావభావాలు చెప్పినప్పటికీ, ఎన్ని రకాల డైలాగులు చెప్పినప్పటికీ ఒకే పద్ధతిలో ఆడియన్స్ అలవాటు పడ్డారు కాబట్టి అది ఎక్కువ చెప్తాను. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ టీవీలో చూస్తున్నటువంటి 10 టీవీ ప్రేక్షకులకు కానీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, భారతీయులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల వారికి మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం అందరూ ఎంతో ఆనందంగా ఉండాలని, హ్యాపీగా ఉండాలని, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ కృష్ణ. థ్యాంక్ యూ గురుగారు మంచిగా చెప్పినావు, మంచిగా చెప్పినా. ఓకే మరి ఇంకే నాగార్జున చెప్పు. నాగార్జున ఏమిటి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ హ్యాపీగా జరుపుకున్నారా? మీ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను మా అమల కలిసి చాలా బాగా జరుపుకున్నాం. ఒకటే చెప్తున్నాను, అందరూ హ్యాపీగా ఉండాలి, అందులో మనం ఉండాలి. వెరీ గుడ్. సరే ఇక నువ్వు కూడా ఇమిడియేట్ చేయాలి. ఈ లోపు నేను తనతో మాట్లాడతా మేఘతో. ఓకేనా?